ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. జయక్క చెప్పిన పాయింట్స్ అన్నీ రాసుకున్నాను. విజయ్ ఫోన్లో ఎవరితో మాట్లాడేవాడు? ఏంటా ఫోన్ రహస్యం? ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు. ఏంటి చామంతి? నువ్వెప్పుడు వచ్చావత్తా? ఇప్పుడేలే. నువ్వేం టెన్షన్ పడకమ్మా, కేసు నువ్వే గెలుస్తావు. ధైర్యంగా ఉండు. నేను గెలవడానికే ప్రయత్నిస్తున్నానత్తా, కానీ ఎక్కడో కాస్త భయం వేస్తుంది. క్లూస్ దొరికినట్టే కనిపిస్తున్నాయత్తా, కానీ వాటిని బయటకు ఎలా తీయాలో తెలియట్లేదు. అరే చిట్టి, ఊరికే చూస్తున్నావా? నా మాట వింటున్నావా? చెప్పు ప్రేమ్, నా చెవులు నీకు కనపడకపోయినా నీ మాట నాకు వినపడుతుంది. అలా అయితే సరేరా, నీకు తెలివి ఉంది. వినపడుతుంది అన్నావు కాబట్టి వింటున్నావని అనుకుంటున్నానులే. ఇక్కడ తెలివి ఒక్కటే చాలరా చిట్టి, అనుభవం కూడా తోడవ్వాలి. తోడంటున్నావు, పెరుగు గురించి చెప్తున్నావా ప్రేమ్? నువ్వింకా పెరగాలని చెప్తున్నాను రా. తోడు అనేది ఒక బంధం, అనుభవం అనేది ఎక్స్పీరియన్స్. అందులో నుంచి వచ్చే సలహాలు బాగా యూజ్ అవుతాయి. పక్కన పెట్టేయద్దన్నది నా ఉద్దేశం. ఓ, అలా అంటావా ప్రేమ్? చిట్టి, ఇప్పుడెందుకు ఈ సోది? ఏదైనా పనుంటే వెళ్ళొచ్చు కదా. ఓకే, పని చెప్పు చామ్. నేను చెబుతుంది నాకా? నీకే. సరేరా చిట్టి, మంచిగా చెప్తే వింటారా? నేను చెప్పాల్సింది చెప్పేస్తాను, వింటే వినండి. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, జయ భర్త ఫోన్ మాట్లాడింది ఖచ్చితంగా అనుమానించదగ్గదే. జయ వాళ్ళ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కలవక ముందు నుంచే ఇది జరుగుతుందంటే, విజయ్ మాట్లాడుతుంది ఖచ్చితంగా ఒక లేడీతోనే. ఈ విడాకుల డ్రామా విజయ్ ప్రీ ప్లాన్డ్ గా చేస్తుంది, నో డౌట్. విజయ్ అమ్మాయితోనే మాట్లాడుతున్నాడని ఎలా చెప్తున్నావు ప్రేమ్? బాగా అడిగావు చిట్టి. పాయింట్ నెంబర్ 2, అమ్మాయితో కాకపోతే జయ దగ్గరికి వెళ్ళినప్పుడు విజయ్ ఫోన్ మాట్లాడటం ఎందుకు ఆపేస్తాడు? మాట్లాడటం ఆపేసి నాకేదో పని చెప్పి పంపేశారు. తనకి ఏదో పని చెప్పి ఎందుకు పంపించేస్తాడు? పాయింటే ప్రేమ్. మరి అనుభవం రా, నీకు అర్థం కావట్లేదు. అర్థమైందిలే ప్రేమ్. పాయింట్ నెంబర్ 2 వరకే ఉందా? 3 లేదా? ఎందుకు లేదురా చిట్టి, ఇలా అడిగితే చెప్పనా? పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, విజయ్ నంబర్ జయ దగ్గర నుంచి తీసుకొని కాల్ డేటా సేకరిస్తే ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుస్తుంది.